పరాయి ఆడది మా ఆయన పక్కన నిలబడి ఆయన చెయ్యి పట్టుకొని ఆయన్ని ముట్టుకొని పోజులు కొడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఆ లోకి నన్ను ఉడికించడానికే ఇలా ప్లాన్ చేసింది. దాని ప్లాన్తో దాన్నే ఉడికిస్తాను చూడు. అసలు ఈ వెడ్డింగ్ షూట్ ఎందుకు ప్లాన్ చేశాను అని నెత్తినొరు కొట్టుకునేలా చేస్తాను. అంటే దాని ప్లాన్లు దానికుంటే మన ప్లాన్లు మనకుంటాయి కదా బాబీ. మీరిద్దరూ నేను గుణమా ఇప్పుడు మనం హైఫై కొట్టుకుంటున్నాం, తర్వాత లోకేశ్వరి తల కొట్టుకుంటుంది. పద పద తాతయ్య. ఓకే వదినా. ఇంకా రావట్లేదేంటి తాతగారు? రాకుండా ఎక్కడికి పోతారు మనవడా? ప్రోగ్రాం ఒప్పుకున్నాక వచ్చి చావాలి కదా. మరి వచ్చారు అంటే ఈ గేట్ నుంచి ఎంటర్ అవ్వాలి కదా. అవుననుకోండి. తాతగారు వాళ్ళే అనుకుంటా, ఇటే వస్తున్నారు. కరెక్టే. రండి. ఆగండి ఆగండి. ఎవరు మీరు? మా కారు ఎందుకు ఆపారు? మీరు ఫోటోగ్రాఫర్స్ కదా? అవును, మీకెలా తెలుసు? ఆ ఇంట్లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడానికి వెళ్తున్నారు కదా? అవును. ఆ ప్రోగ్రామ్ మీకెలా తెలుసు? మాకన్నీ తెలుసు, కానీ మీరు ఆ ఫోటో షూట్ చేయడానికి వీల్లేదు. అది చెప్పటానికి మీరెవరు? ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసుకున్నాం. మేము వెళ్ళాలి, తప్పుకోండి. We have to go. Give me the way. మీరు వెళ్లకుండా ఉంటే మీకు అడ్వాన్స్ కాదు, ఫుల్ పేమెంట్ ఇస్తాను. See the cash. See the cash. Bulk of cash. ఫుల్ పేమెంట్. ప్రోగ్రామ్ ఒప్పుకొని లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేస్తే మాకు మాట వస్తుంది. ఇట్స్ ఇన్సల్ట్. ఓహో, క్యాన్సిల్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు? ఫోటోషూట్ జరుగుతుంది, కానీ మీ ప్లేస్ లో మేం వెళ్ళి ఫోటోషూట్ చేస్తాం. ఎలా ఉంది? మీకు కారణాలు కావాలా లేక క్యాష్ కావాలా? డబల్ మనీ, డబల్ మనీ. See what, young man? Double money, double money. What, young man? ఈ డీల్ నీకు ఓకేనా? ఓకే అనుకో, బట్ వన్ కండిషన్. ఒక 2 గంటలు మీరేకాక హోటల్లోనే కూర్చుని కాఫీ సిప్ చేస్తూ ఉండండి. మేము షూట్ చేసి మీ ఎక్విప్మెంట్ మీ చేతిలో పెడతాం. ఏమంటారు? ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. ఆలోచించుకోండి. ఏంటో సార్, ఈ డబ్బుని చూస్తే కాదలేకపోతున్నాను. అలాగే మీ ఇద్దరు లేడీస్ కూడా మాకు కావాలి. పొరపాటు పడకండి అయ్యా. జస్ట్ లైక్ అసిస్టెంట్స్. అయితే ఓకే సార్. హే మిస్టర్, మా ఎక్విప్మెంట్ కి మా లేడీస్ కి ఏం ప్రాబ్లం రాదు కదా? ఎక్విప్మెంట్స్ కి నేను గ్యారంటీ ఇస్తా. అలాగే మీ లేడీస్ కి నేను గ్యారంటీ.
డీల్ ఓకే. ఓకే మరి ఇంకెందుకు ఆలస్యం? కమ్ ఆన్ గెట్ డౌన్ కెమెరా డన్. యా హే గర్ల్స్, దారిలో చిన్న మేక్ ఓవర్ ఉంది, అది చూసుకుని మనం వెళ్ళిపోదాం. ఓకే 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 లెట్స్ గో. yes. ఏమి వెడ్డింగ్ షూట్కి ఎవరో ఫోటోగ్రాఫర్లు వస్తారన్నావు, ఇంకా రాలేదేంటి? గ్రహాలు అనుకూలించక ఆగిపోయి ఉంటారు. గ్రహాలకి ఫోటోలకి సంబంధం ఉండదు బావగారు. వాళ్ళు రాకపోతే ఇంకొకళ్ళని పిలిపిద్దాం. బాగా చెప్పారు. You. ఓకే buddies. Go. Come here. Are you okay? ఇదిగో మనోడా, జాగ్రత్తగా యాక్ట్ చేయాలి, టంగ్ స్లిప్ అవ్వకూడదు. నాకు మీ మీదే డౌట్. ఓకే Come on babies, Go. let's go. Go. ఒకసారి ఫోన్ చేయవే. Come on. అక్కర్లేదు, మేమే వచ్చేసాం. యా మాకే ఫోన్లు అవసరం లేదు, మేం గెటప్ వేస్తే చాలు చెలరైపోతాం. గెటప్ ఏంటి? అదే ఆఫర్ ఇచ్చిన తర్వాత ఏం టైంలో అటెండ్ అయిపోతాం, ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తామని అంటున్నాడు. వీళ్ళకి గెటప్స్ బాగానే సెట్ అయ్యాయి. లోకేశ్వరి, నువ్వు చెప్పిన ఫోటోగ్రాఫర్స్ వీళ్ళేనా? హా వీళ్ళే. ఏ రారనుకున్నావా? రాలేరనుకున్నావా? ఆహా, ఎందుకనుకుంటాను, వచ్చారుగా. మేము ఎవరి ఫోటో తీయాలి? మీకా? మీరు ఫోటోలు తీయాల్సింది మాకు కాదండి, పెళ్లి కొడుకి పెళ్లి కూతురికి. ఓ ఎక్కడ పెళ్లి కొడుకు? అడుగో. ఓ దిస్ బాయ్ కాటోట అదిరిపోయింది. కాచౌట్ ఒకటే కాదు, వాళ్ళ జాంత కూడా అదిరింది. యూ గర్ల్స్ లైట్స్ ఆన్ చేసుకోండి, మనం ఫోటోలు తీసేసుకుందాం. హలో, పెళ్లి కొడుకు ఆయనే కానీ పెళ్లి కూతురు అది కాదు. ఈ జంట బానే ఉందిగా, మళ్ళీ వేరే పెళ్లి కూతురు ఎందుకు? వీళ్ళతోటే ఫోటో లాగించేద్దాం బాబాయ్. అది చూడ్డానికి బాగున్నా ఉండే అర్హత లేనిది. ఈ ఇంట్లో మళ్ళీ పెళ్లి జరగడానికి కారణం అదే. పెళ్లి కూతుర్ని పిలువమ్మా. బేబీ శ్వేత, రామా. This is the goal. Okay. ఇదిగో ఈ అమ్మాయే పెళ్లి కూతురు. What? ఈ అమ్మాయి పెళ్లి కూతురా? జాతరలో పొడుగులు అమ్ముకునే దానిలో ఉంది. బేబీ, వెళ్ళి అల్లుడు గారి పక్కన నిలబడు. కమ్ రామ్మా. ఏయ్, నువ్వెందుకే దిష్టి బొమ్మలాగా పక్కకి జరుగు. అది కిందికి దిగు.
చామ్ ఇప్పుడు చెప్పండి, మా అల్లుడు గారి పక్కన మా బేబీ ఎలా ఉంది? నా కొడుకు సినిమా థియేటర్ ముందు పెట్టే హీరో కటౌట్లా ఉన్నాడయ్యా. పక్కన ఏ అమ్మాయి సినిమా హాల్లో బ్లాక్ టికెట్లు అమ్ముకునే దానిలా ఉంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఫోటో తీయడానికి వచ్చారా, కామెంట్ చేయడానికి వచ్చారా? ఓ చూడండి, ఫోటోలు అందంగా తీయాలి, అందులో మా ఆయన అందంగా పడాలి. ఆయన? అవును, ఈయనే మా ఆయన. తనే పెళ్లి చేసుకుంటున్నాడు. ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్? భార్యగా తనుండగా ఇంకో పెళ్లి చేస్తున్న బుద్ధి లేని వాళ్ళు ఎవరా అనుకుంటున్నారా మీరు? ఎగ్జాక్ట్లీ. ఆయన పెళ్లి చేసే వాళ్ళకి బుద్ధి లేకపోవచ్చు, కానీ పెళ్లి చేసుకునే వాడికైనా బుద్ధి ఉండాలి కదా. బుద్ధి వాట్? ఇలాంటి వాళ్ళని పిలిచావేంటే? చూడండి, మిమ్మల్ని పిలిచింది ఫొటోస్ తీయడానికి, నీతులు చెప్పడానికి కాదు. ఇదిగో, మీరేం చేస్తారో నాకు తెలీదు, ఫోటోలు మాత్రం అందంగా రావాలి చెప్తున్నా. ఆ విషయం నువ్వు సెపరేట్గా చెప్పలేదు గుండమ్మా. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. అంటే మా బాబాయ్ అప్పుడప్పుడు మిమిక్రీ కూడా చేస్తూ ఉంటారు. మరి తన పేరు గుండమ్మ అని ఈయనకెలా తెలుసు? వాట్ ఈజ్? సీతారాముల ఫోటో చూసినప్పుడు రాముడు పక్కన నిలబడి ఉండేది సీత అని చెప్పాలా? సరే, మీ సోది కబుర్లాపి వచ్చిన పని కానివ్వండి. అబ్బాయి బానే ఉన్నారు, కానీ అమ్మాయి కొంచెం డల్ గా కనిపిస్తుంది. కొంచెం మేకప్ వేస్తే మేకప్ వేస్తే కొంచెం అప్ అవుతుంది కదా. బేబీస్, చెప్పింది గుర్తుంది కదా, నేను ఇచ్చిన మెటీరియల్ తోనే ఆవిడకి మేకప్ చేయండి. ఆవిడ ముఖం జల్లెలాగా చీరలు పడాలి. అమ్మా బేబీస్, చూసింది చాలే కానీ ముందు మేకప్ అని చూడండి. ఇదేంటి మనమడా, నేను ఒకసారి కను కొడితే 10 సార్లు కొని కొడుతుంది. ఎక్స్పీరియన్స్ అనుకుంటా తాతగారు. Let's go now. నాన్న, అది నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు. ఏమి, వాళ్ళని చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. పైగా గుండమ్మ కూడా కామ్గా ఉంది. కామ్గా ఉండే కదేం చేస్తుంది? Yeah, babies, okay? ఇదేంటి మనవడా, నోటితో చెప్పచ్చు లేదా సైగ చేసి చెప్పచ్చు, ఇది కన్నుతో తప్ప దేనితోనే చెప్పట్లేదు. యా బ్యూటిఫుల్. ఆగండి. వాట్ హ్యాపెండ్? ఏంటిది? క్రీమ్ మేడం. ఏం అవసరం లేదు, ఆ మెటీరియల్ ఎప్పటిదో ఏంటో. ఇదిగో, ఈ మెటీరియల్ వాడండి. మనవడా, దీనికి తెలిసి చేసిందో తెలియ చేసిందో తెలియట్లేదు కానీ దెబ్బేసింది మనవడా.
గుండమ్మా. వదినా అరే వదినా బ్యాక్గ్రౌండ్ మీకు ఓకే కదా? బ్యాక్గ్రౌండ్ గురించి తర్వాత వదినా, మేకప్ ప్లాన్ ఫెయిల్ అయింది. మేం పంపించిన మెటీరియల్ దానికి ఏం ఇవ్వట్లేదు. మరి ఇప్పుడు ఎలా వదినా? మేకప్ దగ్గర ఫెయిల్ అయినా ప్రోగ్రామ్ మాత్రం మనం అనుకున్నట్టే జరుగుతుంది. మీరిద్దరూ నేను చెప్పినట్టుగా చేయండి. సరే సరే, ముందు వెళ్ళండి. వెళ్ళి నేను చెప్పినట్టు చేయండి. వెళ్ళండి. సరే సరే తాతగారు పదండి. మాణిక్యం గారు, ఫోటోగ్రాఫర్స్ లా గెటప్ వేసుకొచ్చింది మీరే అని నేను అస్సలు అనుకోలేదండి. మీరేంటి, వాళ్ళు కూడా ఎవరో కనిపెట్టలేకపోయారు. మధ్యలో మీరే గుండమ్మ అని స్లిప్ అయ్యారు. స్లిప్ అవ్వడం నా క్యారెక్టరైజేషన్ లోనే ఉందని మీ అందరూ తెలుసు కదా. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఒక్కోసారి కొంపలు ముంచుతాయండి. మావయ్య గారు, ఈ ఫోటోషూట్ ని ఆపడానికి ఇంతకంటే నాకు వేరే మార్గం కనిపించలేదు. అర్థమైందమ్మా. ఇదిగో, మీరంతా ఏం చేస్తారో నాకు తెలీదు. ఫోటోషూట్ మాత్రం జరగాల్సిందే. నాన్న అంటే వాళ్ళకి కాదురా, నా కొడుక్కి నా కోడలికి. ఓకే, మేము చూసుకున్నాగా. ఏం తాతగారు? ఓయమ్మా, క్లైమాక్స్ లోగా ఇది నన్ను నాశనం చేసేలాగానే ఉందే. మనోడా, ఇదిగో వచ్చేస్తాను. ఇదిగో బాబు, ఫోటోషూట్ అదిరిపోవాలి. ఓకే. అలాగే ఫోటోస్ చూస్తే కళ్ళు చెదిరిపోవాలి. కళ్ళు చెదిరిపోవడం కాదండి, ఒక్కొక్కళ్ళకి మతులు పోతాయి. చూస్తారుగా మా టాలెంట్. మీ ఆయనేంటి సడన్ గా అంత ఎంకరేజ్ చేసేస్తున్నాడు? డిస్కరేజ్ చేద్దామని చూసినా మనం ఫోటోషూట్ ఏం ఆపం కదా. అదిగోండి, వాళ్ళు వచ్చేసారు. మీరు రెడీయేగా? కెమెరా రెడీ. యా, మేం రెడీ. కెమెరాలు రెడీ. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ప్రేమలోకి రావాలి. శ్వేత, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళి. ఏంటి అల్లుడు గారు ఆలోచిస్తున్నారు? వెళ్ళండి. రండి. యు గో అండ్ సెట్ ద కెమెరా. నిలబడండి. యు యంగర్ బాయ్, యు యంగర్ గర్ల్. కొంచెం అటు. కమాన్, లైట్లు వేయ్. రెడీ. ఓకే, యు కమ్ బేబీ, కమాన్. ఇక్కడ. ఎస్, పుట్ దేర్. మీది కొంచెం అటు. ఓకే, యు యంగర్ బాయ్, స్టడీ విత్ స్మైల్. You younger girl, please keep distance. You do like this. Come. Go. Wait. Mongolia, take the photo. Yeah. Okay. Smile.
Okay, very good, very good. Oh, lady, come on, come on. I will show. Come on, come on. You, lady, come on. Come on, come on. Stay here, okay? Okay. See, like this. Like this. Come on, do that. Okay. ఇదేంటయ్యా? Okay. Take this. Go. Okay, come on. Okay, come on, smile.